వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాలలో అర్ధరాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో గన్ పార్క్ వద్ద నిరసన తెలియజేస్తున్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. పార్లమెంటులో రైల్వే బడ్జెట్పై మాట్లాడిన మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్. వరంగల్ జిల్లా కోర్టుకు ఈమెయిల్ బాంబు బెదిరింపు, రంగంలోకి దిగిన బాంబు డిస్పోజల్ టీం. హైదరాబాద్లో ఫ్రెష్ చికెన్ షాప్పై సంయుక్త దాడులు. ఇక వివరాల్లోకి వెళ్తే, మోడల్ స్కూల్ టీచర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ వినిపిస్తుంది. గతంలో యూపీఏ ప్రభుత్వం ప్రారంభించిన మోడల్ స్కూళ్లను తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం రద్దు చేసిన తెలంగాణలో వాటిని కొనసాగించినట్లు గుర్తు చేశారు. ఇప్పటి వరకు మృతి చెందిన 42 మంది మోడల్ స్కూల్ టీచర్ కుటుంబాలకు గ్రాట్యుటీ ఇవ్వాలని, ఇతర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే కాంపషనేట్ అపాయింట్మెంట్ కల్పించాలని కోరారు. అలాగే టీచర్లకు సహకాలంలో జీతాలు, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అమలు చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. రద్దు చేయడం జరిగింది. అయితే అప్పుడున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రద్దు చేసినా సరే మేము వీటిని కొనసాగిస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ మోడల్ స్కూళ్లను కొనసాగించాలని ఆ రోజు నిర్ణయం తీసుకున్నది అధ్యక్ష. అయితే నా యొక్క సూటిగా జస్ట్ హాఫ్ మినిట్లో కంప్లీట్ చేస్తా అధ్యక్ష. 4 ప్రశ్నలు. ఈ మోడల్ స్కూల్ టీచర్ల కోసం మన గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం జీవో నంబర్ 58, జీవో నంబర్ 60 ఇచ్చింది. వాళ్ళు ఎందుకంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ లో లేరు, ఈ సిపిఎస్ స్కీమ్ కింద ఒకవేళ వాళ్ళు చనిపోతే గ్రాట్యుటీ ఇవ్వాలని చెప్పి ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు 42 మంది మోడల్ స్కూల్ టీచర్లు చనిపోయారు. వారికి గ్రాట్యుటీ ఎప్పటిలోగా చెల్లిస్తారు, చెల్లించకపోతే తక్షణమే చెల్లించాలని కోరుతా ఉన్న ఒకటి. రెండవది అధ్యక్ష, మోడల్ స్కూల్ టీచర్లు ఎవరైనా చనిపోతే వాళ్ళ పిల్లలకు కంపాషనేట్ అపాయింట్మెంట్ జరగడం లేదు. ఇతర ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో మోడల్ స్కూల్ ఉద్యోగుల పిల్లలకు కంపాషనేట్ అపాయింట్మెంట్ ఎప్పటిలోగా చేస్తారో చెప్పాలని కోరుతున్నా. నంబర్ 2. నంబర్ 3 అధ్యక్ష, ప్రభుత్వ ఉద్యోగులందరికీ 1వ తారీఖు వేతనం ఇస్తామని చెప్పారు. మోడల్ స్కూల్ ఉద్యోగులకు 010 కింద దయచేసి 1వ తేదీ వేతనం ఇవ్వాలని కోరుతున్నాం. ఈ నెల ఇవాళ మనం ఈ రోజు కూడా 17వ తేదీ అధ్యక్ష, ఈ రోజు కూడా మోడల్ స్కూల్ టీచర్లకు వేతనం పడలేదు. దయచేసి 1వ తారీఖు అందరిలాగా ఇవ్వాలని కోరుతున్నా. లాస్ట్ అధ్యక్ష, మీకు సంబంధించింది అధ్యక్ష, ఈ అందరు ఉద్యోగులకు ఈహెచ్ఎస్ హెల్త్ కార్డులు ఇస్తామని చెప్పారు. మరి మోడల్ స్కూల్ ఉద్యోగులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, గురుకుల ఉద్యోగులకు కూడా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అమలు చేయాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి కోరుతున్నాం. గోదావరికని పట్టణం బాగుండాలని బుధవారం శివసత్తులతో కలిసి ట్రాన్స్జెండర్లు డప్పు చప్పుల నడుమ పోచమ్మ బోనాలతో తరలివచ్చి పోచమ్మ తల్లికి బోనాలను, మొక్కులను చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆ తల్లి అందరినీ బాగా చూడాలని కోరుకుంటూ పోచమ్మ బోనాలను సమర్పించాలని, మేమే కాకుండా అందరూ ఆ పోచమ్మ తల్లికి బోనాలను సమర్పించాలని కోరారు. అడ్వాన్స్ ఉగాది శుభాకాంక్షలు. ఉగాదికి ముందొచ్చి అమావాస్య రోజు మా ట్రాన్స్జెండర్స్ అందరం కలిసి చౌరస్తాలో ఉన్న పోచమ్మ తల్లికి బోనాలు చేసుకోవడం జరిగింది. మా గురువుగారైన కామేశ్వర్ గారి ఆధ్వర్యంలో మేమందరం కలిసి బోనాలు చేసుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. మేమే కాదు, ఊరి కోసం, గోదావరి క్షేమం కోసం కోరుకునే మీరు కూడా బోనాలు చేయాలి, పోచమ్మ తల్లికి అన్ని సమర్పించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, నియోజకవర్గ ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు రామగుండం ఎంఆర్ఓకు వినతి పత్రం సమర్పించారు. బీజేపీ మండల అధ్యక్షులు ఊరగొండ అపర్ణ, గుండబోయిన భూమయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి పాల్గొన్నారు. ఎన్నికల హామీలైన జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి, పెన్షన్లు, కళ్యాణలక్ష్మి, రైతు భరోసా, గృహ నిర్మాణ పథకం తదితరాలను వెంటనే అమలు చేయాలని బీజేపీ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జై బీజేపీ. అమలు చేయాలి. 6 గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలి. వద్దురా నాయన కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన కాంగ్రెస్ పాలన. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. బీజేపీ జిందాబాద్, బీజేపీ జిందాబాద్, బీజేపీ జిందాబాద్. రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలి. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో రావడానికి కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజలను మభ్యపెట్టి 6 గ్యారెంటీలు, 420 హామీలు, 420. ఈ ప్రతీక ఏదంటే కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో మరి తప్పించుకొని తిరగడం, కేవలం ఒక మహాలక్ష్మి పథకాన్ని వర్తింపజేస్తూ ఉన్నామని మరి ఏదైతే గొప్పలు చెప్పుకుంటున్నారో, ఇలా బస్సులలో ప్రయాణం చేయాలంటే అనేకమైన సర్కస్ ఫీట్లు చేయాల్సిన అవసరం పరిస్థితి ఏర్పడింది. దానికి కారణము మరి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. రాబోయే రోజులలో ఈ యొక్క ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని మరి రాష్ట్ర భారతీయ జనతా పార్టీ శాఖ పిలుపు మేరకు అన్ని మండల రెవెన్యూ కార్యాలయాల్లో మరి ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ ద్వారా మరి విన్నపాన్ని ఇవ్వడం జరిగింది. వెంటనే తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికైనా కూడా మరి ఇచ్చిన హామీలను అమలు చేయాలి. మరి రైతు భరోసా కానీ, పింఛన్లు కానీ ఇవి కూడా అమలు చేయలేదు, ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. మరి రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీలో ఎన్నికలలో మరి తెలంగాణ ప్రభుత్వానికి ఓటు హక్కు అడిగేటువంటి అర్హత లేదు. ఎందుకంటే రైతు భరోసా పేరు మీద ప్రజలను ఇప్పుడు వస్తాయి అప్పుడు వస్తాయని మరి మభ్యపెడుతూ మరి రైతులను మోసం చేస్తూ ఉన్నారు. వెంటనే ఇచ్చిన హామీలను అమలు చేయాలని భారతీయ జనతా పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఇట్లనే కొనసాగితే ప్రజల పక్షాన నిలబడి ఏ పోరాటాలకైనా సిద్ధంగా ఉండి మరి ఇచ్చిన హామీలను అమలు చేయడంలో భారతీయ జనతా పార్టీ ముందుంటుందని తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఎన్నికల సమయంలో అనేక వాగ్దానాలని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చింది. మరి ఇచ్చినటువంటి వాగ్దానాలలో అధికారంలోకి వచ్చి ఈ 2.5 సంవత్సర కాలంలో ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేకపోయింది. ఇవాళ హామీలే కాదు, డిక్లరేషన్ల పేరిట ఇవాళ బీసీ డిక్లరేషన్ కావచ్చు, ఎస్సీ డిక్లరేషన్ కావచ్చు, ఇట్లా అనేక రకాల హామీలు ఏవైతే ఇచ్చిందో ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోవడం లోపల ప్రభుత్వం పూర్తిగా విఫలమై, లేకపోతే మాత్రం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ పక్షాన మేమందరం కూడా ప్రజల వైపు నిలబడి ప్రజల కోసం కొట్లాడి ఇచ్చినటువంటి హామీలను
మరి అమలు చేసేటందుకు తప్పకుండా ఖచ్చితంగా ప్రభుత్వంపై ఒత్తిడి చేసి అనేక కార్యరూపాలలో నిరసన కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ చేపడుతుందని చెప్పి సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. అదోని మండలం చాగి గ్రామంలో బుధవారం ప్రమీల అనే యువతి ఉరేసుకుని బలాత్కార మరణానికి పాల్పడింది. భీమప్ప నాగలక్ష్మి దంపతుల మూడో కుమార్తె అయిన ఈమె బీ ఫార్మసీ పూర్తి చేసి అదోనిలోని ఒక మెడికల్ షాప్లో పనిచేస్తుంది. ఈ క్రమంలో బలవన్మరణానికి పాల్పడడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రమీల మృతి కారణమైన వారిపై చర్యలు జరుగుతున్న దాడులు అత్యాచారాలు దళితులపై జరుగుతున్న దాడులు అత్యాచారాలు దళితులపై జరుగుతున్న దాడులు అత్యాచారాలు ఈరోజు మాల ప్రవీణ చాగి అనే అమ్మాయి మెడికల్ షాప్లో వర్క్ చేస్తూ ఉండగా వడ్డే రవి అనే వ్యక్తి ఆమెను ప్రేమించి గత కొన్ని రోజులుగా ఆమెను వేధిస్తూ ఉంటే ఆమె ఒకే విషయంతో నాకున్న అవగాహనతో ఆమె వాడిని ప్రేమించనని చెప్పి చెప్పడంతోనే వాడు ఈ విధంగా అమ్మాయిపై దాడి చేయడం, ఆ దాడి చేసే ఆ అమ్మాయిని కూడా ఆ మెడికల్ షాప్ వాళ్ళు రక్షించి, అమ్మ ఈరోజు నీకైతే పరిస్థితి ఈ విధంగా ఉంది, నీ ఊరికి వెళ్ళని చెప్తే ఆమె ఊరికి వెళ్ళడంతో ఆ ఊరికి వెళ్ళిన వెంటనే అక్కడ ఉన్నటువంటి వాళ్ళవ్వ ఏమ్మా ఈ టైంకి వచ్చావని అడిగినప్పుడు ఆమె ఒకటే చెప్పిందంట, అవ్వ నాకు హెల్త్ బాగలేదు, నేను రెస్ట్ తీసుకుంటానని చెప్పిందంట. మరి ఆ రెస్ట్ తీసుకుంటుందిలే అని అనుకుంది వాళ్ళవ్వ. అంతలోనే ఆమెకు మృత్యువు వెంటాడిందని మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఈ విధంగా దళితులపై ఈ విధంగా దాడులు జరుగుతూ ఉన్నాయి. ఏ విధంగా మానసికంగా, శారీరకంగా ఇన్ని విధాల దళితులపై అత్యాచారాలు జరుగుతూ ఉంటే ప్రభుత్వం ఏం చేస్తూ ఉందని చెప్పి నేను క్వశ్చన్ చేస్తూ ఉన్నా. అయ్యా, ఇప్పటికైనా వడ్డే రవి అనే వ్యక్తిని 24 గంటల లోపల అరెస్టు చేసి ఆయనపై SC ST యాక్ట్లో కేసు బనాయించి ఆయనకి ఏవైతే శిక్ష పడాలనో ఆ విధంగా శిక్ష పడేటట్లు చేస్తారని చెప్పి ప్రభుత్వాన్ని కోరుకుంటూ నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన వాళ్ళకి జై భీమ్ ఉద్యమాభివందనాలు. నా పేరు జై భీమ్ సాయిరాం, మాలమానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్. చిన్న కోడూరు మండల పరిధి రామునిపట్ల గ్రామంలో డబుల్ బెడ్రూమ్ కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. సోమవారం సీసీ రోడ్డు నిర్మాణానికి సర్పంచ్ కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ బొల్లం భాగ్యలక్ష్మి మాట్లాడుతూ డబుల్ బెడ్రూమ్ కాలనీలో సీసీ రోడ్డు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, దీంతో నిర్మాణం పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శంకర్, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి కవిత, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, డబుల్ బెడ్రూమ్ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మొక్కజొన్న రైతులకు మద్దతుగా నిరసన చేపట్టారు.
చేతుల్లో మొక్కజొన్న కంకులు పట్టుకుని కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలని, రైతులకు మద్దతు ధర చెల్లించాలని నినాదాలు చేశారు. ప్రభుత్వం రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని బీఆర్ఎస్ సభ్యులు డిమాండ్ చేశారు. మక్కల కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి. 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 మక్క రైతులంటే మొక్కజొన్న పండించే రైతులంటే మొక్కజొన్న పండించే రైతులంటే రైతులకు 2400 మద్దతు కొనుగోలు కేంద్రాలు వెంటనే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే 2400 రూపాయల మద్దతు ధర వెంటనే 2400 రూపాయల మద్దతు ధర వెంటనే మొక్కజొన్న రైతులకు 2400 మద్దతు ధరను మక్క రైతుల కొనుగోలు కేంద్రాలను మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే మొక్క రైతులు అంటే సిద్దిపేట జిల్లా కూకునూరుపల్లి మండలంలో యూరియా కోసం వెళ్లిన రైతు పుల్ల కిష్టయ్యపై ఫర్టిలైజర్ షాప్ యజమాని దాడి చేసిన ఘటన కలకలం రేపింది. గజ్వేల్ మండలం కొడకన్ల గ్రామానికి చెందిన ఈ రైతు ఆన్లైన్లో బుక్ చేసిన 3 యూరియా సంచులు ఇవ్వాలని కోరగా ఇతర మందులు కూడా కొంటేనే యూరియా ఇస్తానని షాప్ యజమాని చెప్పడంతో వివాదం చెలరేగింది. ఈ ఘటనలో రైతుకు కుడి చేయి ఫ్రాక్చర్ కావడంతో పోలీసులకు వ్యవసాయ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. షాప్ యజమాని లైసెన్స్ రద్దు చేసి రైతుకు న్యాయం చేయాలని గ్రామ రైతులు డిమాండ్ చేస్తున్నారు. లింక్ అవసరం లేదు కదా మాకు. ఆ లింక్ అయితే మనకు అవసరం ఉండదు కదా. ఆ లింక్ వద్దు మనకి అంతే. లింక్ పెట్టదు. ఏదన్నా మనకు గులకలే అయితే ఇది అయితేనే అది అయితేనే 2 ఇట్లానే ఇస్తామని లింక్ పెట్టరు. ఇప్పుడు పోయిన వాళ్ళు రైతులకు అందరూ సతాంసరం ఉంటారు. వాళ్ళు ఇప్పటికి 2 షాపులలో అంతే. వాళ్ళు ఇద్దరు అన్నదమ్ములు పక్క షాపులని ఇద్దరు అదే సతాంస్తారు. ఒకటి కొడకన్ల విలేజ్ గజ్వేల్ మండలం. నాదొక భూమి ల్యాండ్ రాయవరం ల్యాండ్ ఉంది. రాయవరం ల్యాండ్ ఇక్కడ కుకునుపల్లి మండలకు వస్తుంది. అది ఊరియానే బుక్ చేసుకున్నా. కుకునుపల్లి షాప్లోకి వచ్చింది. వస్తేనే బుకింగ్ చేసుకున్నా. ఊరియా గురించి అని నేను వెళ్ళాను. అక్కడ వెళితే గులకలు తీసుకుంటే ఊరి ఇస్తామని జర గొడవ పడారు. లేదు నాకు ఊరినే బుక్ చేసుకున్నా, నాకు ఊరినే కావాలని నేను చెడు మాటలు పెరిగేసినాయి. అంతా 3 కొడుకులు ఆ లక్ష్మలే, అలా కొడుకులు గంగిచెట్టి లక్ష్మలే, అలా కొడుకులు 2 వచ్చారు. 3 గంజలు ఆడే ఎత్తేసారు. బయటకు నెట్టేసి అది కింద పడ చేయి ఫ్రాక్చర్ అయిపోయింది. అది ఊరియా గురించి చాలా తిప్పలు అవుతుంది. ఊరియా బాధకే మేము ఇట్లా చేసుకుంటే రైతులము ఇట్లా చేస్తున్నారు. అంతా చేతి ఫ్రాక్చర్ అయిపోయింది. ఒక్క కుకునుపల్లి రైతులు వచ్చారు. 2 వచ్చారు. ఆ లింక్ ఏంటంటే గులకలు పుటాచానా ఏదైనా తీసుకోవాలంటేనే ఇస్తాం, లేకపోతే మేము ఇవ్వమని పెట్టారు. అదంటే మాకు ఇప్పుడు గులకలు ఏం చేసుకోవాలి. నాకు ఈ టైంలో వరి పొట్ట ఉంది. పొట్ట టైంలో ఇప్పుడు గులకలు ఏం చేసుకుంటాం. గులకలు వేసే టైమే అయిపోయింది. ఇప్పుడు ఏం చేసుకోవాలని చెప్పి నేను గులకలు ఊరినే ఇయ్య అంటే నీకు ఇయ్య ఎంపికో పిక్కోవడం అని ఆయన ఎత్తేసారు. 3 బస్తాలు 3 బస్తాలు 3 చేసుకున్నాం. 3 బ్యాగులు బుక్ చేసుకున్నాం. 3 బ్యాగులు పోతేనే గట్ల చేసారు. కట్లెట్ షాపులే 3 2 కొడుకులు తండ్రి ఉన్నారు. ఇంకా మస్తు మంది జమ అయ్యారు. రైతులు కూడా జమ అయ్యారు.
ఇక నేను కూడా అక్కడనే చెయ్యిరిగి నేను అన్నీ పండుకున్నా, ఒక గంట సేపటి దాకా నేను షాప్గానే పండుకున్నా. ఒకవేళ పిలిపి పోలీసులు రావాలి అది అని అంటే కాన్స్టేబుల్ వచ్చినాకనే లేచిపోయినా, హాస్పిటల్ పోయి పట్టి కట్టించుకొని వచ్చినాం. ఇప్పుడు ఏమంటున్నావు నువ్వు? ఇప్పుడు ఏంటంటే మనకు న్యాయం కావాలి. ఇది ఒకటి మొత్తం వాళ్ళు ఎప్పుడు పోయినా ఇట్లే సతాయిస్తూ ఉంటారు. వాళ్ళకి సర్జరీ చేయాలి, సర్జరీ చేయాలి, కేసు కావాలి, కేసు చేసి. అందరికీ నమస్కారము. కుకునూర్పల్లి మండలంలో శివ ఫెర్టిలైజర్ డీలరు పైన రైతు అక్కడికి యూరియా కొనుగోలు కొరకు కొడకండ్ల గ్రామానికి చెందిన కిష్టయ్య అనే రైతు శివ ఫెర్టిలైజర్ షాప్కి యూరియా కొనుగోలు కొరకై మరి ఆన్లైన్లో బుకింగ్ చేసుకొని అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ మరి డీలర్ గారు యూరియాని తమరు ఈ గుళికలతోటి లింకు కొనుక్కుంటేనే యూరియా ఇవ్వడం జరుగుతుందని అతని చెప్పినారని చెప్పేసి ఈరోజు ఇక్కడ రైతు వేదికలో నేను ఏరియా ఇక్కడ మన రైతు కిష్టయ్య కొడకండ్ల గ్రామానికి చెందిన రైతు కంప్లైంట్ మరి అతని పైన ఇవ్వడం జరిగింది. మెయిన్గా ఆరోపణ ఏంటంటే మాకు ఈ యూరియా ఏదైతే ఇస్తున్నారో ఇది లింకు లేకుండా నానో యూరియా కానీ లేదా గుళికలు కానీ ఇతర మందులు కానీ లింకు లేకుండా ఇవ్వాలనేది వారి యొక్క డిమాండ్. అయితే దానికి వారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నేను కంప్లైంట్ తీసుకున్నాను. మరి సంబంధిత డీలర్ పైన ఎంక్వైరీ చేసుకొని మరి ఎక్కడైతే వారు ఏ రకంగా మరి ఇంకోటి ఆరోపణ వారి ఏంటంటే మాకు తోసేయడం జరిగింది సార్, లేదు ఏం చేసుకుంటావు చేసుకోపోని తోసేయడం జరిగిందని చెప్పేసి కూడా ఆరోపించడం జరిగింది. దానికి కూడా ఎంక్వైరీ చేసి మరి సంబంధిత డీలర్ పైన యాక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. మరి అట్లాగే సంబంధిత రిపోర్టు మరి పై అధికారులకు కూడా పంపించడం జరుగుతుంది. కాబట్టి రైతుకు తగిన విధంగా న్యాయము మా దృష్టిలో ఉన్నంత వరకు మేము చేస్తామని చెప్పి హామీ ఇస్తున్నాం. థ్యాంక్ యూ. చేసుకున్నాం. ఆ 3 సంచుల యూరియాతో పాటు పొటాషు అండ్ గుళికలు తీసుకుంటేనే యూరియా ఇస్తానన్నాడు. ఏదైనా ఒక లింక్ ఇస్తానని పెట్టినాడు. మేము అవి తీసుకోలేదు. దాని ద్వారా మా పేరుతో ఆడి చేశారు. ఫర్టిలైజర్ శివ ఫర్టిలైజర్ ఎవరెవరి మీద చేసిరు, ఎంతమంది చేసిరు? మేము ఇద్దరేమో ఉన్నాము. కిష్టయ్య మీద దాడి చేసారు. నేను అక్కడనే ఉన్నా. నేను ఆపిన వాళ్ళు ఆగలేదు. కేసు పెట్టాలి, కఠిన చర్యలు తీసుకోవాలి వాళ్ళ మీద. యూరియా మాత్రం మాకు ఇవ్వాలి, ఏం లింక్ పెట్టవద్దు. మాకు చాలా ఇబ్బందికి గురి చేస్తుంది. వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. వరంగల్ జిల్లా కోర్టుకు ఈమెయిల్ బాంబు బెదిరింపు. రంగంలోకి దిగిన బాంబ్ డిస్పోజల్ టీం. హన్మకొండ కోర్టులో పోలీసుల తనిఖీలు. బాంబు బెదిరింపుతో న్యాయవాదులు, కక్షదారులు కలకలం. సుబేదారి ఇన్స్పెక్టర్ రంజిత్ ఆధ్వర్యంలో కోర్టు ప్రాంగణం జల్లెడ. అడుగడుగునా తనిఖీలు చేస్తున్న బాంబు స్క్వాడ్. భద్రత కట్టుదిట్టం చేసిన పోలీసులు. ప్రజలు ఆందోళన చెందవద్దని ప్రకటన. బాంబు బెదిరింపుతో వరంగల్ కోర్టులో హై అలర్ట్. అనుమానాస్పద వస్తువులపై పోలీసుల నిఘా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం తాడపల్లి నందు విలేకరుల సమావేశం నిర్వహించిన మాజీ డిప్యూటీ సీఎం ఎస్బి అజాన్ బాషా, కర్నూలు మాజీ శాసనసభ్యులు హఫీజ్ ఖాన్, వీరితో పాటు ఎమ్మెల్సీలు రాహుల్లా ఇషాక్ బాషా, మెహబూబ్ షరీఫ్, దస్తగిరి తదితర మైనార్టీ నాయకులు ఉన్నారు.
తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో అర్ధరాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్లో ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షం పలు ప్రాంతాలను తాకింది. కామారెడ్డి, నిజామాబాద్, వికారాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల, నాగూర్, కర్నూలు, గద్వాల, ఆదిలాబాద్ జిల్లాలలో వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం మిగతా జిల్లాలకు కూడా వర్ష సూచన జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురంలో కూడా వర్షం కురుస్తుండగా మరికొన్ని జిల్లాల్లో అవకాశం మేఘావృతమై ఉంది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.